ఇండియాను తెల్ల దొరలు కొల్లగొడితే బాలీవుడ్ ను తెల్ల దొరసాన్ని దోచేయాలని చూస్తోంది. కత్రినా, ప్రియాంక, దీపికాలను తలదన్నేలా రెమ్యునరేషన్ పెంచేసి విశ్వరూపం చూపిస్తోంది సన్నీ లియోన్. ఈ అమ్మడి గొంతెమ్మ కోరికలు తీర్చాలా వద్దా అని జుట్టు పట్టుకుని కూర్చుంది నిర్మాత. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తారు తప్ప మీ అందరూ ఆర్డినరీయే. అందరూ సర్వమంగళ మేళమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా సన్నీ లియోన్ రెచ్చిపోతుందంటే పాపం తెలుగు అర్థం కాలేదు కాబోలు. లేదంటే బుద్ధిగా పద్ధతిగా ఉండేది. ఇలా ఎగిసెగిసి పడేది కాదు. భారతదేశం భరతం పట్టాలని కంకణం కట్టుకుని అమెరికా నుంచి వచ్చిన ఈ పోర్న్ స్టార్ జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఒక ఎక్స్ప్రెషన్ పెట్టమంటే మరో ఎక్స్ప్రెషన్ తో లాగించేసిన సన్నీ యాక్టింగ్ కంటే అందాల ఆరబోతపైనే ఎక్కువగా ఫోకస్ చేసి అట్రాక్ట్ చేసింది. తెలియని దాహం నా సొగసును పిలిచినదేమో, నా మనసును గెలిచిన స్నేహం తనను నేనే చూసానేమో. ఎదలు నదిలాగా కదిలిన భావాలు. జిస్మ్ 2 లో ఎక్స్పోజింగ్ తో ఎంతగా రెచ్చిపోయినా పెద్దగా ఛాన్సులు రాలేదు. ఆ టైంలో ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సన్నీని పిలిచి రాగిణి MMS సీక్వెల్ లో ఛాన్స్ ఇచ్చింది. డర్టీ పిక్చర్ వంటి 100 కోట్లు వసూలు చేసిన ప్రొడక్షన్ లో బుద్ధిగా నటించకుండా రెమ్యునరేషన్ 20 కోట్లు డిమాండ్ చేస్తూ ఏక్తాకు చుక్కలు చూపిస్తోంది. సన్నీకి అంతుందా అంటూ అవాక్కయ్యాయి చిత్రవర్గాలు. ఈ తెల్లతోలు పిల్లకు ఆశ చాలా ఎక్కువ. బాలీవుడ్ సంపదనంతా కొల్లగొట్టేసి కెనడాకు తరలించాలన్న ప్లాన్ కాబోలు. కట్రినా, దీపిక, ప్రియాంక వంటి అదిరిపోయే ఫిగర్లు కూడా 10 కోట్లతో సరిపెట్టుకుంటుంటే తాడు బొంగరం లేని సన్నీ మాత్రం డబ్బులు డబుల్ కావాలంటోంది. ప్రతిదానికి ఒక హద్దు పొద్దు ఉంటుంది. కానీ సన్నీ అందాలకే కాదు, ఆశకు హద్దు లేదు. చుట్టూ కుర్రాళ్ళే ఇప్పటికింకా నా వయసు నిండా